మా మోహన్ మీ గురించి మరీ ఎంత ఇదిగా చెబుతున్నాడు కాబట్టి ఆ స్థలాన్ని మీరు అడిగిన రేటుకి మీకే తెగొట్టేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ మాట చెప్పడానికి ఇంకా టైం ఉందిలేండి. అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదంటారు కదండి. ఆ ప్రకారం ఆ స్థలాన్ని గురించి ఒక ముఖ్యమైన విషయం ముందు మీతో చెప్పాలి. కొంపదీసి ఆ స్థలాన్ని ఇంకెవరికైనా తాకట్టు పెట్టారా ఏమిటి? అదే అదేం లేదు కానీ ఆ స్థలంలో మంగళ సింగ్ అని ఒక రవిడి వెధవా నాతో చెప్పా పెట్టకుండా ఒక పాకేసుకుని అందులోనే కాపురం ఉంటున్నా అండి. ఇదేమన్యాయం రా వెధవా అంటే నీ దిక్కులుగా చెప్పుకో పో అన్నాడండి. ఆటే మాట్లాడితే అంతానని కూడా అన్నాడండి. అలా అంటే మీరు ఎందుకు కూరుకున్నారండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోయారా? పోలీసులా? సరేలేండి, వాళ్ళు మన దగ్గర లంచాలు పట్టేసి వాడికి శాల్యూట్ కొట్టేస్తున్నారు. అయినా ఈ మధ్య పోలీసులకి రౌడీలకి స్నేహం ఎక్కువైపోయింది కదండి. బంగారం లాంటి స్థలం కదా అని కంగారు పడి మా వాడిని మీ దగ్గర తీసుకొచ్చాను. ఆ రౌడీ గారితో ఇంత ఫిట్టింగ్ ఉందని నాకు తెలియదు బ్రదర్. ఇలాంటి రౌడీ గొడవలు ఎందుకు స్థలం చూపిస్తా కదా? ఆగు బ్రదర్, ఇలాంటి రౌడీలకు మనం భయపడతాం. నా వీర విక్రమ పరాక్రమం గురించి నీకు ఇంకా తెలియదు. నా మీసంలోంచి ఓ వెంట్రుక పీకి దానికి బాదంకాయల భాస్కర్ రావుని చీటీ కట్టి వదిలితే ఇలాంటి మంగళ సింగ్ గారిని 100 మందిని చితకబాది తిరిగి వచ్చి దాని నేటివ్ ప్లేస్ లో సెటిల్ అయిపోతుంటా. అందుకు మీరేం వరి కాకుండా విషయానికి రండి. బాబు, మీరు గనక రౌడీ వేసమని అక్కడి నుంచి లేపేస్తే మీరు అడిగిన దానికంటే 5,000 తక్కువకి మీకు ఆ స్థలాన్ని ఇచ్చేస్తాను బాబు. అంతే కదా? ఆ మాట మీద ఉండడం. ఓరోరి దుర్మార్గపు చక్రవర్తి, నీవు మంగళ సింగ్ వైనను చాకల్ సింగ్ వైనను మాకేమి భయము? నీ దుమ్ము లేపుటకు వచ్చితిమి, దమ్మున్నచో బయటకు రమ్ము. ఆ దుర్మార్గుడికి నీ డైలాగ్ వినిపించినట్టు లేదు సోదరా. దిక్కులు పిక్కటిల్లేలా నీ శంకరారావు ఊరు. అటులనే సోదరా, అటులనే. వచ్చాడు వాడు రాలేదు సరిగదా, మన వృషభం కూడా బెదరలేదు సోదరా. అంటే ఊరు ఎవర్రా మీరు? మున్సిపాలిటీ వాళ్ళు అయితే పక్కనే చెత్త కుప్ప ఉంది, దాన్ని తీసుకెళ్ళండి. మేము మున్సిపాలిటీ చెత్త ఎత్తే వాళ్ళలా కనిపిస్తున్నాను రా బండగుండు నాయలా. నువ్వు మర్యాదగా ఈ స్థలం ఖాళీ చేయకపోతే నిన్ను నిలువునా చీరేసి అడ్డంగా విరిచేసి ఈ బండి మీద తీసుకెళ్ళడానికి వచ్చావురా. నన్ను ఖాళీ చేయించడానికి వచ్చారా? ఇంటి దగ్గర పెద్దోళ్ళకి చెప్పే వచ్చారా? రాయ్, నీ రౌడీ బ్రతుక్కి ఫినిషింగ్ టచ్ ఇస్తామని చెప్పే వచ్చావురా. కాసుకో, రంగంలో దూకు బ్రదర్. అమ్మమ్మ, నా పనిగంట ఉంది, నేను చేసుకోకూడదు. పైగా బండి తోట నా వంతు, ఫైటింగ్ చేయటం నీ వంతు ముందే చెప్పాను కదా. రంగంలో దూకో. సరే, ఫైటింగ్ చేయకపోయినా పర్వాలేదు, శ్రమ అనుకోకుండా నేను వాడిని ఎన్ని తన్నులు తన్నానో ఎన్ని గుద్దులు గుద్దానో లెక్క పెట్టు బ్రదర్. ఓకే? నిన్ను కూడా సూప్ చూసేమంటావేంటే? నాకు అలాంటి దురుద్దేశం లేదు సార్. మీరు పడిపోతే ఈ బండి మీద ఎక్కించి తీసుకెళ్దామని వచ్చావు, కానీ మీరు మామని తీసుకెళ్ళే అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్. అలాగే చూసావా, వీడికి ఫారెన్
చక్రాలు, దానికి డ్రైవరు. వాట్ మంగళ్ సింగ్, అయితే ప్లేస్ ఖాళీ చేయించాలని వచ్చిన కండక్టర్ గారిని ఉతికి పారేసావు అన్నమాట. బచ్చావతాలు మన విషయం తెలుసుకోకుండా మనతో పెట్టినారంతే. అది సరే గాని నువ్వేంటి ఇలా ఊడిపడ్డా? బాస్ నిన్ను అర్జెంట్ గా పిలుచుకురమ్మన్నారు. దేనికి? ఆయన రేపు సింగపూర్ వెళ్తున్నారట, 3 months దాకా రారట. ఇక్కడ చేయాల్సిన పనులు నీకు అప్పగించడానికి అనుకుంటా. అయితే బాస్ వచ్చేంత వరకు ఈ కార్ నీ హ్యాండర్ లో ఉంటుందన్నమాట. అంతేగా మరి. ఆయన వచ్చేంత వరకు అమెరికా హీరోని ఫోజు కొట్టేయడం, కనీసం 2 పిట్టలైనా లాగేయటం. 2 పిట్టలు ఏమిటి గురు, ఊరే మంది మస్తు.